రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో దళిత బంధు పథకం మొత్తం తన చుట్టూ తిరిగే చోటామోటా నేతలకే వచ్చే విధంగా ఎమ్మెల్యే గాంధీ కృషి చేశారని బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ఆరోపించారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా కుకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీలో ఆయన పర్యటించారు. నియోజకవర్గంలో సరిపడా ప్రభుత్వ ఆసుపత్రులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొండాపూర్ ఏరియా ఆసుపత్రి నిర్మాణం చూపించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పడాన్ని ఆయన విమర్శించారు. 7 లక్షల జనాభా ఉన్న నియోజకవర్గంలో ఒక్క ఆసుపత్రి ఏం సరిపోతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో 40% రెవెన్యూ షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచే వస్తోందని అన్నారు. కానీ ఈ ఆదాయాన్ని అధికార పార్టీ అగ్రనేతలు సొంత లాభాల కోసం గజ్వేల్, సిరిసిల్లలో ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తోందని అన్నారు. మళ్ళీ ఓటు అంటే ఓటుకి ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఎక్కడో వచ్చింది మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్ దగ్గర. ఓటు అడిగి మీరు కూడా 10 మంది చెప్పాలి. ఏరియా హాస్పిటల్ ఒకటి ఉంది, కొండాపూర్లో ఉంది. అది 7 లక్షల జనాభాకి ఎన్ని ఇవ్వాలి? మీరు చెప్పిన మండలకు ఒక హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ అంటే డివిజన్కి ఒక 100 పడకల హాస్పిటల్ ఇవ్వాలి. 10 హాస్పిటల్ ఇవ్వాలి. మీరు ఒక్క హాస్పిటల్ కూడా ఇవ్వాలి. ఇవాళ వచ్చే రెవెన్యూ ఏదైతే 40% రెవెన్యూ ఉందో అసలు చాలా బాగా చేయొచ్చు వీళ్ళు. ఈ రెవెన్యూ మొత్తం కూడా మీరు తీసుకుపోయి ఓల్డ్ సిటీలా, సిరిసిల్ల, గజ్వేల్ ఈ ప్రాంతంలో మీరు డెవలప్ చేస్తారు. మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. మా ప్రాంతానికి అయితే మీరేమి ఇస్తలే కదా. కనీసం ఎమ్మెల్యే అసెంబ్లీలో ఫైట్ చేయాలి కదా. మా ప్రాంతం నుంచి మేము 40% రెవెన్యూ మేము ఇస్తున్నాం, మీరు మా ప్రాంతానికి మీరు ఏమి ఇస్తారు అని నోరెత్తి అడగాలి కదా. 58, 59 జియో కింద రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అన్నారు. ఇవాళ పాదయాత్రలో భాగంగా చాలామంది ఇవాళ టీఆర్ఎస్ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. ఏమని? మీరు కట్టాల్సిందే 2 లక్షలు 3 లక్షలు అని. ఎందుకు కడతారా? నీ అయ్యే జాగిరా కట్టనికే? ఎవడు కూడా కట్టరు. రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, దాని తర్వాత అన్నీ కూడా రెగ్యులరైజేషన్ ఫ్రీగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు ఏంటి అనేది, ఎవరికి ఇచ్చారు ఏంది అనేది ఆ లిస్టు కూడా చూపిస్తే ప్రతి ఒక్కరికి, బిల్డింగ్ ఉన్నోనికి, కారు ఉన్నోనికి, ఉంగరాలు ఉన్నోనికి, ఎంబడి తిరిగే చెంచగాళ్ళకే ఉన్నాయి, కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు. మేము లిస్ట్ ఇస్తాం, నిజమైన దళితుల పేర్లు లిస్ట్ ఇస్తాం, మీరు వాళ్ళకి ఇవ్వండి. అప్పుడే దళిత బాంధ అంటారు దాన్ని. మీరు ఎవరో చెంచగాళ్ళని, ఎంబడి తిరిగిన వాళ్ళని, మీకు డబ్బా కొట్టినోడిని వానికి ఇస్తే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రేపు పొద్దున భయం మొదలైంది. ఇలా భారతీయ జనతా పార్టీ గడప గడపకు పాదయాత్రతోటి దాదాపు 4 డివిజన్లలో తిరిగినాం. 4 డివిజన్లలో అసలు బీజేపీలో జాయినింగ్స్ అవుతున్నాయి. పెద్ద సంఖ్యలో మరి చేరికలు. మాకు వచ్చే స్పందన చూసి టీఆర్ఎస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి భయం మొదలైంది. రేపు డిపాజిట్ లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు పొద్దున్నుంచి మేము ఎంతమందిని కలిస్తే అంతమంది ఎవ్వరికి కూడా పింఛన్స్ రాలేవు. వీళ్ళు కొత్త పింఛన్స్ ఇవ్వలేరు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు వీళ్ళు. మరి మన ఎమ్మెల్యే గారు ఏ పని కూడా చేయలేరు. ప్రజలకు ఉపయోగపడే, పర్సనల్గా ఉపయోగపడే పనులు ఏదైతే రేషన్ కార్డే కానీ, పింఛన్సే కానీ ఇలాంటి ఏం చేయలేదు. ఏదనంటే నేను రోడ్లు వేసినా, హ్యాంగింగ్ బ్రిడ్జ్ చేసిన, రేడియల్ రోడ్లు. నిరుద్యోగ యువతకి మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడే చెప్పారు 2 లక్షల ఉద్యోగాలు
ప్రభుత్వం వచ్చిన రోజే సంతకం పెడతామని చెప్పారు. ఏవైతే భర్తీ చేయని ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఈ 2014 తర్వాత ఏవి కూడా వీళ్ళు భర్తీ చేయకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 3016 రూపాయలు 2018 ఎలక్షన్కి మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని చూసే యువకులందరూ కూడా ఓటేసారు. మళ్ళీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా పేపర్ లీకేజ్ అయ్యింది. ఈ రకంగా అసలు అంటే విద్యార్థులు 30 లక్షల విద్యార్థులని రోడ్ల మీద తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రేపు తప్పకుండా ఇంకా ఎన్నో రోజులు లేదు కదా, ఇంకా 4 నెలలే ఉంది కదా ఎలక్షన్కి. 4 నెలలలో మంచి రోజులు వస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను.